రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రజాసేవకుడు మంత్రి సుభాష్ అని రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదుల రవి పేర్కొన్నారు. మాజీ ఎంపీటీసీ కొండ వినాయక, రాష్ట్ర బీసీ సంఘ కార్యదర్శి పెంకేరాజు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర బీసీ సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మంత్రి సుభాష్ వద్దకు పలు పనుల నిమిత్తం వెళ్లిన వారికి కాదనకుండా పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. చాలా మంది శాసనసభ్యులను చూశామని, కానీ మంత్రి సుభాష్ పనితీరు ఆకట్టుకుంటుందని తెలిపారు. అలాంటి మంత్రి సుభాష్ పై కొంతమంది విమర్శలు చేయడం సరికాదన్నారు. బీసీల అభివృద్ధి కోసం కృషి చేసే వ్యక్తి ఆయనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘ యువజన అధ్యక్షులు అనసూరి సతీష్, రాష్ట్ర బీసీ సంఘం జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి త్రిమూర్తులు, మాజీ కార్పొరేటర్ బి బుజ్జి, విత్తనాల రమణ, పెంకే శివప్రసాద్, పెంకే నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఆయన ముందు నుంచి కూడా ప్రజల్లో ఉన్న వ్యక్తి, బీసీ వర్గాలే కాకుండా అన్ని వర్గాలని కలుపుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. మరి గతంలో ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పటి నుంచి కూడా మరి ఈ సెట్టిపల్లి కులానికి సేవ చేసిన వాళ్ళు ఎవరండి? ఓన్లీ సుభాష్ గారు ఒక్కరే. మరి ఆయన ఎటువంటి కష్టం వచ్చినా ఎవరో సార్ ఇలాగైందని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే తక్షణం స్పందించి మరి ఎంతోమందికి సాయం చేసినటువంటి మహాదాత ఆయన. మరి అలాంటి వ్యక్తిపై లేనిపోయిన బురద చల్లుతడం చాలా తప్పు. మరి అలాంటి ప్రకటనలు అవి విరమించుకోవాలని చెప్పేసి మరి ఎవరైతే ఈ విమర్శలు చేస్తున్నారో వారిని మేము హెచ్చరించడం రాష్ట్ర బీసీ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మీరు ఇలాంటి లేనిపోని ప్రకటనలు మానుకోండి. మీ ఎదుగుదల కావాలంటే మీ సత్తా బట్టి మీరు ఎదగండి. అంతేగాని మరి మంత్రివర్యపై లేనిపోని ఆరోపణలు చేసి ఆయన చిన్నబుచ్చి మీరేదో ఎదిగిపోవాలనుకోవడం మాత్రం చాలా దురదృష్టకరం. మరి ఇలాంటి వ్యవహారాలు మీరు ముగించాలని చెప్పేసి ఈ రాష్ట్ర బీసీ సంఘం తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ఈ ట్రోలింగ్స్ కొత్తగా కాదు, ఆయన కూడా మాకేం చెప్పట్లేదు. మేము మన మీద చేస్తామని చెప్పేసి మీరు చేయండి, అదే మీరు మాట్లాడండి, వాళ్ళని ట్రోలింగ్ చేయండి మాకేం చెప్పట్లేదు. అందరూ కలిసి ఉంటారు అని చెప్పేసి మేము అందరి గురించి ఆలోచిస్తుంటే కొంతమంది మాత్రమే ఆయన టార్గెట్ చేసి ఆయన విధులను చూడలేక ఈ ట్రోలింగ్స్ అనేవి చేస్తున్నారు. కొన్ని మీడియా ఛానల్ కూడా మరి ఏ ప్రలోభాలు మాకు తెలియదు, కానీ అట్లా చూసి మరి ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్తున్నారు, ఆయన ట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఈ రెడ్లు కూడా అందరూ సమాధానం చెప్పాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే సెట్టిబల్జీలు కులం లేదని చెప్పేసి అంటున్నారు. మొదటి నుంచి కూడా సెట్టిబల్జీ కులం నుంచి వచ్చిన నాయకులు ఎవరున్నారంటే సుభాష్ గారు మాత్రమే. వనభోజనాలు అవ్వచ్చు, అలాగే సెట్టిబల్జీకి ఏదైనా అవసరాలు అవ్వచ్చు, ఏదైనా సాయం అవ్వచ్చు, ఆర్థికంగా కావాల్సిన సహాయ సహకారాలు అవ్వచ్చు, ఏదైనా సరే ఎవరైనా ఇస్తున్నారు ముందుండి చేస్తున్నారంటే ఖచ్చితంగా సుభాష్ గారు మాత్రమే. ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఇది జరుగుతుంది, స్టిల్ ఇప్పుడు జరుగుతుంది. ఆయన రాజకీయాలు రాకముందు కూడా జరిగింది, రాజకీయాలు వచ్చిన తర్వాత జరిగింది. రాజకీయాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా సత్య ఫౌండేషన్ అనే పేరు పెట్టిన నాన్నగారు సంస్థలు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు బాధితులకి అండగా నిలుచుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఉండించుకుని అలాంటి వ్యక్తి రాజకీయంగా ఎదిగితే మన బీసీలకి మన సెట్టిబల్జీలకి కూడా ఎంతో గుర్తింపు వస్తుందని గుర్తించి మీరందరూ కూడా ఈ ట్రోలింగ్స్ మానుకోవాలని, ఆయన కూడా ఎవరి మీద ఏ ట్రోలింగ్స్ చేయొద్దు మాకు చెప్తారు, మేము ఎవరిని విమర్శించట్లేదు, ఇలాంటివి మానుకోమని అందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను చూసాను ఆయన నియోజకవర్గంలో నిరుపేదలైనటువంటి విద్యార్థులు కానీ ఎవరైనా అనారోగ్యం పాలైన వారికి కూడా ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆయన సహాయం చేసి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు ఇచ్చాలి ఎంతోమందికి ఉపకారం చేస్తున్నారు. అది మీ పేపర్లో కూడా నిత్యం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన మీద కొన్ని అదృష్ట శక్తులు ఆయన ఎదుగుదలను వారలేక పిచ్చి పిచ్చి ప్రారంభం పెరుగుతున్నారు. దానివల్ల సూర్యుడి మీద ఉమ్ము వేస్తే మన ముఖం మీద పడుతుంది. అదేవిధంగా ఆ ఉమ్ము ఎవరైతే విమర్శించారో వాళ్ళ మీద పడుతుంది తప్ప ఇటువంటి పిచ్చి ప్రాలాపనలు, ఇటువంటి అభూత కల్పన మాట్లాడడం వల్ల మీరే నష్టపోతారు. దయచేసి సుభాష్ గారు మనకి రాష్ట్రంలో ఒక మంత్రి, ఒక బీసీ సంఘం నాయకుడు. మీరు ఉదాహరణ చెప్తాను, అమలాపురంలో సెట్టిబల్జీలకి పెద్ద ఎత్తున వనభోజనాల్లో 25,000 మందిని ఎప్పుడైనా తీసుకొచ్చి మనం పెట్టగలిగామండి. దమ్మున నాయకుడు ఎవరున్నారండి? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు మీరు అందరూ. ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు వాచర్ సుభాష్ గారు. ఒకటే, ఆయన మనతో కలిసిపోయి సరదాగా స్నేహంగా ఉంటాడు మీకు అరుదుగా కనపడుతుంది. ఆయన మినిస్టర్గా ఉంటే మీకు తెలిసినేమో, కానీ మనతో కలిసిమెలిసి ఉండడం వల్ల మీరు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. దయచేసి ఇలా ట్రోలింగ్స్ని తక్షణం ఆపకపోతే మాత్రం మేము బీసీ సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించి మీకు బుద్ధి చెప్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం.